This program has been made possible by the friends and partners of the Living Way Church. Today we will talk about the favor of God. దేవుని కటాక్షము, దేవుని ఫేవర్ గురించి మాట్లాడదాం. దేవుని ఫేవర్లో ఉన్న మిరకల్స్ గురించి మాట్లాడదాం. యూజువల్లీ ఫేవర్ ఎలా వస్తుందో చెప్తాను. దేర్ ఆర్ 4 important things. ఓకే, blessing produces favor. Repeat after me. Blessing produces favor. మరొకసారి 1 2 3. blessing favor. మన జీవితంలో ఫేవర్ రానికి కారణం దేవుని ఆశీర్వాదం. అయితే ఈ ఫేవర్ ఏం తీసుకొస్తుందంటే, ఫేవర్ ప్రొడ్యూసెస్ ఆపర్చునిటీస్. ఫేవర్ ప్రొడ్యూసెస్ ఆపర్చునిటీస్. సో ఇట్స్ ఒక డబ్బా లాంటిది, బాక్స్. దేవుని బ్లెస్సింగ్ ఏం తీసుకొస్తుందండి? కటాక్షం తీసుకొస్తుంది. కటాక్షం ఏం తీసుకొస్తుంది? అవకాశాలు తీసుకొస్తాయి. ఆపర్చునిటీస్ ఏం తీసుకొస్తుంది? లైఫ్లో ప్రాస్పెరిటీ తీసుకొస్తుంది. ప్రాస్పెరిటీ ఏం చేస్తుంది? ఇట్ విల్ కాజ్ అస్ టు బి అ బ్లెస్సింగ్ టు అదర్స్. సో దేర్ ఆర్ 4 important things. బ్లెస్సింగ్ ఏం తీసుకొస్తుందండి? ఫేవర్. గట్టిగా చెప్పండి. ఫేవర్ ఏం తీసుకొస్తుంది? ఆపర్చునిటీస్, అవకాశాలు. ఫేవర్ ఉంది కాబట్టి ఉద్యోగం వస్తుంది. ఫేవర్ ఉంది కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈ ఆపర్చునిటీ ఏం తీసుకొస్తుంది? లైఫ్లో ప్రాస్పెరిటీ ద్వారా ఏం చేస్తాము? వీ క్యాన్ బి అ బ్లెస్సింగ్ టు అదర్స్. సో ఇట్స్ అ సర్కిల్, ఇట్స్ అ స్క్వేర్. ప్రతి సంఘంలో ఇది ఉండాలా. సో హౌ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫేవర్? ఈ కటాక్షంలో ఉన్న బ్లెస్సింగ్ ఏంటి? ఓకే, నంబర్ 1, ఎప్పుడు దేవుడు ఫేవర్ ఇస్తారంటే, వెన్ మన మైండ్ సెట్ చేంజ్ కావాలా. ఫస్ట్ టు ఎక్స్పీరియన్స్ ఫేవర్, వాట్ యు చేంజ్? మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఎలాగ వస్తుంది? మన చుట్టూ ఉన్న ప్రజలు వాళ్ళు మాట్లాడే మాటల చేత మన మైండ్ సెట్ అనేది ఫిక్స్ అవుతుంది. అందుకే చాలామందికి చెప్తాను, ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇల్లు మారండి ఇక్కడ నుంచి అంటాను. ఎందుకంటే మీ కాలనీలో ఉన్న వాళ్ళు మాట్లాడే మాటల చేత మీ మైండ్ సెట్ క్రియేట్ అవ్వచ్చు. మేమేమి సరస్వతి కాలనీలో బీదోలము ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది చాలామందికి. యూ షుడ్ మూవ్ అవుట్. అందుకే దేవుడు అబ్రహాంకి ఏమన్నాడు? లీవ్ యువర్ ఫ్యామిలీ అండ్ కమ్ అవుట్. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒకలాంటి మైండ్ సెట్ని మనకి ఇస్తారు. పున్నము రోజు జాగ్రత్తగా ఉండాలా బిడ్డ, అమాస రోజు జాగ్రత్తగా ఉండాలా బిడ్డ, ఇట్లా క్రిస్టియన్సే చెప్తారు. ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్న వెరీ బ్యాడ్ మైండ్ సెట్ ఏంటంటే, పావర్టీ ఈజ్ ఫ్రమ్ గాడ్ అంటారు. అవునా? ఎలాగ ఉండాలా? పేదగా ఉండాలా బిడ్డ అంటారు. ఇట్స్ అ మైండ్ సెట్. బైబిల్లో ఎక్కడ కూడా పావర్టీ ఈజ్ అ బ్లెస్సింగ్ అనే లేదు. ఉందా వచనంలో పావర్టీ ఈజ్ అ బ్లెస్సింగ్ అని ఉంది ఎక్కడైనా? ఒక్క వర్స్ చెప్పండి నాకు. బైబిల్ ఏముంది? ఇఫ్ యు ఆర్ బారోయింగ్, నువ్వు అడుక్కుంటున్నావు అంటే అది శాపగ్రస్తం అని రాయబడి ఉంది. ఎక్కడ కూడా పేదరికం అనేది బైబిల్లో ఎక్కడ కూడా అది బ్లెస్సింగ్ అని రాయబడే లేదు, అది శాపమే. కానీ మైండ్ సెట్ ఎలాగుంది మనకి ఈ రోజులు? ఎలా నేర్పించారు? సింపుల్గా ఉండాలా. గొప్పవాడిగా ఉంటే సింపుల్గా ఉండలేమా? చెప్పండి. ఉండొచ్చు. ఎక్కువ డబ్బు వస్తే గర్వం వస్తుంది. అందుకే మన సంఘంలో నేర్పిస్తాము, డబ్బు వెనకాల పరిగెత్తకు, దేవుని వెనకాల వెళ్ళు. అప్పుడు మనీ విల్ నాట్ బి యువర్ మాస్టర్, జీసస్ విల్ బి యువర్ మాస్టర్. దట్స్ వాట్ వీఆర్ టీచింగ్ యూ. ఐఎమ్ టీచింగ్ యూ హౌ టు. ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత నేర్పించడం కాదు, డబ్బు వచ్చి ముందు నేర్పించాలా. అప్పుడు డబ్బు మీ దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. డబ్బుతో సేవ చేస్తారు, లేకపోతే డబ్బు రాగానే వెళ్ళిపోతారు దేవుని వదిలేసి. దట్స్ వై ఐఎమ్ టీచింగ్ యూ. మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుడు అబ్రహాంని బయటికి తీసుకెళ్ళాడు, లోతు కూడా వచ్చాడు. లోతు వెళ్ళిపోయే వరకు దేర్ వాజ్ నో అబండెంట్ ఫేవర్ ఆన్ అబ్రహాం. అబ్రహాం దేవుడు ఆస్వాదించాడు. ఆమేన్. ఇస్సాక్ని దేవుడు ఆస్వాదించాడు. యాకోబుని దేవుడు ఆస్వాదించాడు. యోసేపు ఆస్వాదింపబడ్డాడు. ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఆస్వాదింపబడి అవంతా ఎక్కడ తీసుకెళ్లారు? ఐగుప్తుకు తీసుకెళ్లారు. ఐగుప్తుకు తీసుకెళ్తే మీ జాత గమనించేది ఏంటంటే, ఫారో వాజ్ బ్లెస్డ్. ఫరో ఎందుకు ఆస్వాదింపబడ్డాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆశీర్వాదం ద్వారా, యోసేపు ద్వారా ఫరో ఆస్వాదింపబడ్డాడు. ఆమేన్. అంటే జాగ్రత్త గమనించండి, ఈరోజు డబ్బు రాంగ్ హ్యాండ్స్లో ఉంది. అదే క్రైస్తవుని జీవితంలో, సంఘంలో డబ్బు ఉంటే పెద్ద పెద్ద మీటింగ్లు చేసి సంఘాలు కట్టి అనేకులు రక్షింపబడను గాక. సో దేవుడేమన్నాడు తెలుసా వాళ్ళకి? మీరు ఐగుప్తు వదిలేటప్పుడు మీకు ఏమేమి కావాలో ఐగుప్తు నుంచి తీసుకోమని దేవుడు చెప్పాడు. దట్ మీన్స్, లిసన్ టు మీ, నాకొద్దు, నా తండ్రిది నా జీవితంలో ఉండును గాక. ఐఎమ్ నాట్ రన్నింగ్ ఆఫ్టర్
money. I want what is mine in Christ Jesus. నేను క్రీస్తుతో సహవారసులై అయి ఉన్నాను. I am a joint heir with Christ Jesus. క్రీస్తులో ఏముందో అది నా జీవితంలో ఉండును గాక. పాస్టర్ గారు ఏముంది క్రీస్తులో? లెట్స్ గో టు రెవల్యూషన్ చాప్టర్ 5 verse 12. What is Christ is mine. Somebody shout amen. ఏమో హిందీలో అంటారు, మేరా బాప్ కా మేరకోనా, ఎవరిదొద్దు, నా తండ్రిది నాకు కావాలా, అంతే. ఏమని చూడండి, saying with a loud voice, worthy is a lamb who was slain to receive, కమన్ గట్టిగా, పవర్. యేసయ్యకి పవర్ ఉంటే ఆ పవర్ మనకు కూడా ఉండును గాక. నంబర్ 2 is poverty. ఉందా? ఏముంది? కమన్ మరొకసారి, poverty ఉంది అక్కడ, riches ఉంది, wisdom ఉంది, strength ఉంది, honor and glory and these 7 things are in Jesus. ఆ యేసయ్యలో ఏముందో అది మనకు కూడా ఉండును గాక. అది ఆల్రెడీ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటి? మైండ్ సెట్ ఇస్ రాంగ్. ఎలాగుందంటే ఏదో పేదవాళ్ళం పాస్టర్, ఏదో బ్రతుకున్నాంలే పాస్టర్, ఇక్కడ ఏదో ఉప్పల్లో చిన్న ప్రాంతంలో ఉంటాం పాస్టర్ మేము. మైండ్ సెట్ ఈజ్ రాంగ్. నేను అదే అంటున్నాను, క్రీస్తుకు చెందింది నాకు చెందును గాక, నాకు ఎవరిదో వద్దు. వాట్ ఈజ్ మైన్ ఈజ్ వాట్ ఐ వాంట్. Amen. That's what is Christian. Christianity is not running after money. ప్రభువా ఏదైతే నాదో అది నా జీవితంలో ఉండును గాక, ఏదైతే అపవాది దొంగలించాడో నా జీవితంలో ఉండును గాక యేసు నామములో. అన్లెస్ యు ఆర్ బిలిజరెంట్, ముండిగా ఉండే వరకు రాదు. యు హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. ఇట్ ఈస్ మైన్. ఆ స్త్రీ ఏమన్నదండి? యేసు క్రీస్తు వస్త్రపు చెంగుని అంటే జాగ్రత్త, ఎంత కన్విన్స్ అయిపోయిందంటే తన హృదయంలో, అది నాకు యేసయ్య కనిపిస్తే అనలేదు, యేసయ్య ప్రార్థన చేస్తే అనలేదు, యేసయ్య వస్త్రపు చెంగును ముడితే చాలు అనుకుంది. ఎందుకు? షీ బిల్ట్ హర్ ఫెయిత్ సో మచ్. నా స్వస్థత నాకు కావాలా. లెట్స్ కమ్ టు దట్ లెవెల్. వాట్ ఈజ్ మైన్, లెట్ ఇట్ కమ్ ఇన్ టు మై లైఫ్ ఇన్ జీసస్ నేమ్. బైబిల్లో దేవుడు వాళ్ళకి ఏమన్నారంటే, దేవుని బిడ్డలకు వాళ్ళ వాగ్దాన దేశం వెళ్ళినప్పుడు, మీరు కట్టని ఇల్లులు మీకు ఇస్తాను అన్నాడు. ఆమేన్ చెప్దామా? ఆ ఇల్లులు మనకు రావును గాక యేసు నామములో. మన సంఘంలో ఎవరు కూడా రెంటెడ్ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. సొంత ఇల్లులో మనం అడుగు పెట్టును గాక. ఆమేన్ వినిపించట్లేదండి. ఆమేన్. ఇట్స్ మైన్, ఐ షుడ్ ఎంజాయ్ ఇట్. కానీ మైండ్ సెట్ ఎలాగా? పేదవాళ్ళం పాస్టర్ మేము, poverty pastor, poverty. Change your mentality. Somebody shout amen. Somebody shout favor. God wants his wealth back into our hands. Our hands. Just imagine living way hospital అంటే ఎంత బాగుంటుంది. ఫ్రీ మెడిసిన్. గవర్నమెంట్కి కాంపిటీషన్ ఇవ్వాలి. మీకు తెలుసా, అనంతపూర్లో ఒక డిపార్ట్మెంట్ ఉంది, అంటే ఏమంటారు ఎన్జిఓ ఉంది, ఆర్డిటి, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని. ఆర్డిటి ఫౌండర్ ఈజ్ ఫ్రమ్ ఒక రష్యన్ స్పానిష్ అనుకుంటా. రఫాల్ నడాల్ అని ప్లేయర్ ఉండా, హీ యూస్ టు బి వన్ ఆఫ్ ద స్పాన్సరర్స్. ఆయన వచ్చాడు, అనంతపూర్కి వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు రాలే, కానీ హీ కేమ్ టు అనంతపూర్. ఆర్డిటి వాళ్ళు ఎంత డెవలప్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా చేయలేదంత. ఆర్డిటి వాళ్ళు ఇల్లులు కట్టించారు పూర్ పీపుల్. దిస్ హౌస్ ఇస్ బిల్డ్ బై ఆర్డిటి. ఆర్డిటి వాళ్ళ పెద్ద గ్రౌండ్ ఉంది అనంతపూర్ డిస్ట్రిక్ట్లో. వై ఐఎమ్ టెల్లింగ్ దిస్, దే ఆర్ క్రిస్టియన్ అని చెప్పుకోలేదు, కానీ దే డిడ్ అన్ అమేజింగ్ వర్క్. జస్ట్ ఇమాజిన్, మనం అలాగా పనిచేస్తే ఎంత బాగా ఉంటుంది. వాట్ వీ నీడ్ టు వర్క్, that should come to us. Can somebody shout amen? Hallelujah. There are miracles in favor. Genesis 37 verse 1 2 3 quickly. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 15 ఏండ్ల వాడై 17 years old. 17 ఏండ్ల వాడై I came to the Lord when I was 17 years old, 2nd of August. అప్పుడు 18 రాలేదు. 17 years old, wonderful young boy. I like Joseph. Amazing story of Joseph. Let's read verse 3. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. He made him a tunic of many colors. కోటుని ఇచ్చాడు డాడీ. ఎలాగంటే అందరి ఇష్టం యోసేపు, యాకోబుకి
అందరు పిల్లలు ఇష్టం కానీ ఒక్కడంటే ఎక్కువ ఇష్టము. ఆయన పేరు ఏంటి? యోసేపు. యోసేపుకి ఏమి ఇచ్చాడు? ఒక కోట్ ఇచ్చాడు, కోట్ ఆఫ్ మెనీ కలర్స్. అందరు చెప్దామా ఒకసారి గట్టిగా? ఇంగ్లీష్ రాని వాళ్ళు చెప్పు, కోట్ ఆఫ్ మెనీ కలర్స్. ఈ కోట్ ఆఫ్ మెనీ కలర్స్ దేనికి సాదృశ్యం అంటే ఫేవర్కి సాదృశ్యం, కటాక్షముకు సాదృశ్యం. ఎక్కడికి వెళ్ళినా యోసేపు పొద్దున్న అవ్వగానే ఫస్ట్ వేసుకునేది కోట్ ఆఫ్ మెనీ కలర్స్. ఓకే, బయటికి వెళ్ళాడంటే కోట్ ఆఫ్ మెనీ కలర్స్, ఫేవర్. ఎందుకు? వాళ్ళ నాన్న అందరికన్నా ఎక్కువ ప్రేమించాడు ఆయనను. యేసయ్య ద్వారా తండ్రి మన అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ నేను అందరిలాగా అనుకుంటే మీ ఇష్టం, నేనైతే నేను ఫేవరెట్ అనుకుంటాను. ఆమెన్ చెప్దామా? హీ వాజ్ ఫేవరెట్. హీ వోర్ కోట్స్ ఆఫ్ మెనీ కలర్స్. అయితే వాళ్ళ నాన్న ఏమన్నాడంటే ఒకరోజు తీసుకెళ్ళి వీ బ్రదర్స్కి ఏం తీసుకురామన్నాడు? బ్రెడ్ తీసుకొని వెళ్ళంటారు. వాళ్ళు గొర్రెల కాపరి, వాళ్ళు గొర్రెలు చూసుకున్నారు. యోసేపుకి నాన్న అంటాడు, గో అండ్ టేక్ బ్రెడ్ టు యువర్ బ్రదర్స్. వెళ్తుండగా ఏ కోట్ వేసుకొని వెళ్తాడు? కోట్ ఆఫ్ మెనీ కలర్స్ వేసుకొని వెళ్తాడు. పాట పాడుకుంటూ వెళ్తున్నాడు, లా 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 ఐ యామ్ ఫేవర్డ్ అని వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు వాళ్ళ బ్రదర్స్ ఏం చేశారు చూద్దామండి. లెట్స్ రీడ్ వర్స్ 23. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి, నంబర్ 1 జాగ్రత్త రాసుకోండి, ప్లీజ్ రైట్ దిస్ డౌన్. ఎంతమంది మీరు ఫేవర్డ్ అని నమ్ముతారో గట్టిగా ఆమెన్ చెప్పండి. నంబర్ 1, ఫేవర్ విల్ అట్రాక్ట్ జెలసీ ఇన్ యువర్ లైఫ్. ఫేవర్ విల్ అట్రాక్ట్. వాళ్ళ బ్రదర్స్కి యోసేపు అంటే జెలస్ లేదు. కలర్ ఆఫ్ మెనీ కోట్స్, కోట్ విత్ మెనీ కలర్స్ వాస్ జెలసీ. అంత ఫేవర్డ్ ఎందుకు యోసేపు? నాన్న ఎందుకు ఎక్కువ ప్రేమించాలా? ఎందుకు ప్రేమించాడో నాన్నకే తెలియదు, బట్ బికాస్ ఆఫ్ ఫేవర్. ఆమెన్. చూడండి, ఆయన వస్తే ఏం చేశారు? వస్త్రపు అంగీని తీసేశారు. ఎవరు? సొంత బ్రదర్స్. జెలసీ విల్ కాజ్ యువర్ ఓన్ ఫ్యామిలీ టు హేట్ యూ. గుడ్, అట్లీస్ట్ వన్ ఆమెన్. verse 18 చదువుదామండి, ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు లెట్స్ లుక్ ఎట్ దట్ స్టోరీ. verse 18. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతని చూచి అతని చంపుటకు, అతన్ని చంపేద్దాం అనుకుంటున్నారు. చూడండి, బయట వాళ్ళు కాదు, ఇంట్లోన్న వాళ్ళే, బ్రదర్సే. చంపేద్దామంటాడు. ఇదేం ప్రేమ? బ్రదర్ని చంపడమా? లెట్స్ కిల్ హిమ్. verse 19. వారు ఇదిగో ఈ కలల కనువాడు వచ్చున్నాడు. కనువాడు వస్తున్నాడు. డ్రీమర్ అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ కింగ్ ఆఫ్ డ్రీమ్స్ అంట హీబ్రూలో. ఇంకో కలలు కనే రాజు వస్తున్నాడు. అంటే ఇట్లా కలలు కంటున్నామో, బా ఇట్లా 2 కార్లు ఉంటే కార్ ఇచ్చేస్తా, రేపు ఇట్లా బెంజ్ నడిపిస్తే దేవుడు ఒక పాస్టర్ ఇంటికి తీసుకెళ్ళి ఈ పాస్టర్కి బెంజ్ ఇచ్చేమంటే ఇచ్చేస్తా ప్రభువా. ఈజ్ డ్రీమింగ్. ప్రభువా ఇలా నాకు డబ్బు రాగానే సూట్ కేసు డబ్బు తీసుకెళ్ళి ప్రభువా బ్రదర్ నవీన్ వాళ్ళ ఫ్యామిలీని బ్లెస్ చేస్తాను ప్రభువా, మోనికా అనూప్ని బ్లెస్ చేస్తాను ప్రభువా, పాల్సన్ ప్రభువా బ్లెస్ చేస్తాను ప్రభువా, ఆ బ్రదర్ అశోక్ని బ్లెస్ చేస్తాను. ఈజ్ డ్రీమింగ్ లైక్ దట్. ఒక్కరా ఆమెను అంటలేరు, మరి నాకైతే వినిపిస్తలే. రైట్, ఈజ్ డ్రీమింగ్ లైక్ దట్. మీరు ఎంతమంది అలా డ్రీమ్ చేస్తారు? ఏం డ్రీమ్ చేస్తారు మీరు? కష్టాలు వస్తున్నాయి, కష్టాలు ఎప్పుడు వెళ్ళిపోతాయి. డ్రీమ్ గుడ్ థింగ్స్. నేను CEO అయితే సగం స్టాఫ్ దేవుని బిడ్డలను పెట్టుకుంటా, నేను హోలీ స్పిరిట్ ఫీల్డ్ వాళ్ళని పెట్టుకుంటా నేను. జస్ట్ ఇమాజిన్, ఇలా డ్రీమ్ చేస్తున్నారు. ఓ పాపానికి ఏం తెలియదు, వస్తున్నారు. బ్రదర్స్ ఏం ఆలోచిస్తున్నారు? విల్ కిల్ హిమ్, చంపేద్దాం. verse 18, verse 19, verse 20. వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టముఖము వీని తినివేసినని చెప్పుదుము. చూదా ఎంత ప్లాన్ చేస్తున్నా, చంపేసి ఏదో బీస్ట్ తినేసింది అని చెప్దాం అంటున్నారు. ఫేవర్ విల్ బ్రింగ్ జెలసీ ఫ్రమ్ యువర్ ఓన్ ఫ్యామిలీ. నా గురించి నేను చెప్తాను చూడండి, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లలో ఏ పాస్టర్ల గురించి చెడు రాస్తారండి? చిన్న పాస్టర్ల గురించి రాస్తారా, పెద్ద పాస్టర్ల గురించి రాస్తారా? వినిపిస్తలే. పెద్దల గురించి రాస్తారు, గొప్ప పాస్టర్ల గురించి రాస్తారు. ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ యూ. చిన్న బుడ్డి చర్చిల్లో ఉన్న పాస్టర్ల గురించి రాస్తారా? రాయరు. ఏమంటారు? ఫలమున్న చెట్టునే రాళ్ళు కొడతారు. ఇంకోటి చెప్తా, అన్బిలీవర్స్ విల్ నాట్ రైట్ బ్యాడ్ అబౌట్ అస్, బిలీవర్స్ ఓన్లీ విల్ రైట్ బ్యాడ్ అబౌట్ అస్. బిలీవర్స్ ఓన్లీ విల్ రైట్ బ్యాడ్ అబౌట్ అస్. పాస్టర్ బెంజ్ కొన్నాడంటే క్రిస్టియన్స్ రాస్తారా, అన్బిలీవర్స్ రాస్తారా ఆయన గురించి? అన్బిలీవర్స్ ఆర్ సర్ప్రైజ్డ్. రేపు బ్రదర్ నవీన్ వచ్చారనుకోండి బెంజ్లో చర్చికి,
ఎవరు రాస్తారు ఆయన గురించి? క్రిస్టియన్సే రాస్తారు. బెన్స్లో వచ్చిన చర్చ్ మెంబర్, అంత అవసరమా? ఐమ్ టెల్లింగ్ యూ, దట్స్ హౌ దే రైట్. బికాస్ ఫేవర్ అట్రాక్ట్స్ జెలసీ. మీ జీవితంలో ఎవరు మీ గురించి ఏమి రాయట్లేదంటే దెన్ యు ఆర్ డూయింగ్ నథింగ్. పీపుల్ షుడ్ రైట్ సంథింగ్ అబౌట్ యూ. ఆమె వినిపిస్తలేదు ఇప్పుడు. ఓకే, వర్స్ 21 చూద్దామండి ఇప్పుడు. లెట్స్ రీడ్ 21 and 22. రూబేను ఆ మాట విని, రూబేన్ ఏమన్నాడు? అమ్మ వీళ్ళు చంపనీకి చూస్తున్నారని, కాపాడనికే. రూబేన్ హర్డ్ ఇట్ and he delivered him out of their hands and said, let us not kill him. But what do we do? Verse 22. చదవండి బ్రదర్. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీయూ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారి పడేస్తున్నారు. చూడండి ఇప్పుడు ఆయనని గుంటలో పడేస్తున్నారు. చిన్న పిల్లోడు, 17 year old. ఫస్ట్ ఇయర్ అయిపోయిందేమో. బ్రదర్స్ అందరు పెద్దోళ్ళు వాళ్ళకి ఆహారం తీసుకెళ్తే ఏం చంపనీకి ఆలోచిస్తున్నారు. అంటే దే డింట్ హేట్ జోసెఫ్, but they hated the favor on Joseph. People don't hate you, they hate the favor and the blessing of God on your life. గుంటలో పడేద్దామంటారు, ప్లానింగ్ అవుతుంది. నెక్స్ట్ verse 23. So it came to pass, when Joseph had come to his brothers, they stripped Joseph of his tunic, the tunic of many colors that was on him. Verse 24 region brother. అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. చూడండి, గుంటలో వేశారు, నీళ్లు లేని గుంటలో వేశారు. జెలసీ కెన్ బ్లైండ్ యూ. జెలసీ వ్యక్తిని ఏం చేయగలుగుతుందండి? నా బ్రదర్ అని చూడడు, సిస్టర్ అని చూడడు, హస్బెండ్ అని చూడడు, ఓకే, వైఫ్ అని చూడరు. జెలసీ విల్ బ్లైండ్ పీపుల్. క్రిస్టియన్ అని చూడరు, నాన్ క్రిస్టియన్ అని చూడదు. అసూయ ఏం చేస్తాడంటే గుడ్డివాడిగా చేస్తారు ఒక వ్యక్తిని. 17 year old. నెక్స్ట్ వర్స్ చూద్దామండి, verse 24. అంటే చూడండి, and they sat down to eat a meal. వావ్, ఇదైతే ఇంకా దారుణం అని జాగ్రత్తగా గమనించండి. బ్రదర్, తమ్ముడు ఆ గోతిలో పడేశారండి. పడేసి వాళ్ళు ఎవరైతే ఆహారం తెచ్చారో ఆ ఆహారం తెచ్చిన బ్రదర్ని ఆ గుంటలో పడేసి వీళ్ళు తింటున్నారు కూర్చొని. అన్నా రూబిన్ అన్నా సిమియోన్ అన్నా కాపాడు అన్నా నాకు ఆకలితున్నా అన్నా అంటే హే కూర్చో. జస్ట్ ఇమాజిన్, జెలసీ క్యాన్ టేక్ సంబడి టు దట్ హైట్. తమ్ముడున్నాడు అక్కడ, పోనీ అన్యుడా బయటోడా కూడా కాదు, తమ్ముడున్నాడు అక్కడ. తమ్ముడు అడుగుతున్నాడు, అన్నా కొన్ని డబ్బులు కావాలన్నా, చాలా కష్టాలు ఉన్నాడు. మేము బిర్యానీ తింటున్నాం ఇప్పుడు. దే ఆర్ ఈటింగ్. ఎవరైతే ఆహారం తెచ్చిచ్చాడో వాడిని గుంటలోకి తోసి కూర్చొని ఏం చేస్తున్నారండి? తింటున్నారు. జెలసీ కెన్ బ్లైండ్ యూ. ఇఫ్ యు ఆర్ ఫేవర్డ్, జెలసీ విల్ బి, యూ విల్ అట్రాక్ట్ జెలసీ. కానీ ఎవరో జెలస్ అవుతారని ఫేవర్డ్గా ఉండమా? మే ఫేవర్ ఇంక్రీజ్ ఆన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్ అంటున్నా. 2 years బ్యాక్ చూసిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి వావ్ గాడ్ హెస్ బ్లెస్డ్ యూ మై బ్రదర్ అని చెప్పును గాక. ఫేవర్, దే హేటెడ్ హిమ్. అయితే ఏం చేశారు చూద్దామండి. కీప్ రీడింగ్, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకయు. అయితే ఏం చేశారు చూడండి. ఇష్మాలైట్స్, అబ్రహాంకి ఇస్సాక్కి అగేన్స్ట్ ఉన్న ఇష్మాలైట్స్ దగ్గర బ్రదర్ని అమ్మేస్తున్నారు. See how jealousy works. అమ్మేశారు బ్రదర్ని. అంటే జాగ్రత్తగా అమ్మేశారంటే ఏంటి? జాగ్రత్తగా గమనించండి. అంతే బానిసగా అమ్మేశారు. 20 pieces of silver ఏమో దే సోల్డ్ ఇట్. అంటే అర్థం ఏంటంటే ఆయనకి ఒక జస్ట్ క్లాత్ ఉందేమో, ఇట్లా బట్ట ఉంది, ఎడారిలో ఆయన చేతులు ఇలా కట్టేశారు. కట్టేసి వాళ్ళేమో క్యామిల్ మీద గుర్రాల మీద వెళ్తుంటే ఈయన ఇలా వాళ్ళ వెనకాల ఇలా పరిగెట్టాల్సి వస్తుంది. ఎవరు? ఫేవర్డ్ చైల్డ్. యాకోబు ద్వారా ప్రేమించబడి ఇష్టపడిన రంగుల అంగీ ఉన్న యోసేపు ఇలా పరిగెట్టాల్సి వస్తుందండి ఇప్పుడు ఎండలో. జస్ట్ ఇమాజిన్ ద సీన్. వై? బికాస్ ఫేవర్ అట్రాక్ట్స్ జెలసీ. జస్ట్ ఇమాజిన్, స్లేవ్గా అమ్మేశారు,
పోతే బోనీలే వీడు అని. And they sat down to eat a meal. Then they lifted their eyes. Look, there was a company of Ishmaelites coming from Gideon with their camels, bearing spices, balm and myrrh on the way to carry them down to Egypt. Verse 26. So Judah said to brothers, what profit if we kill our brother and conceal this blood? Come, let us sell him. Chusa ammesharu. How? Favor will attract jealousy. మీ మీద ఎవరైనా జెలస్ ఉన్నారంటే ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఈస్ వర్కింగ్ ఆన్ యువర్ లైఫ్. దే సోల్డ్ హిమ్. జోసెఫ్ బికేమ్ అ స్లేవ్ 2 times. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎవరి మీద అయితే ఫేవర్ ఉంటారో వాళ్ళ ఆ ఫేవర్ని రెస్పెక్ట్ చేస్తే వాళ్ళ ఫేవర్ మన మీద కూడా వస్తుంది. బట్ బికాస్ జోసెఫ్స్ బ్రదర్స్ డిడ్ నాట్ రికగ్నైజ్ ద ఫేవర్ ఆన్ జోసెఫ్, దే డిడ్ నాట్ రిసీవ్ ఎనీ బ్లెస్సింగ్ ఫ్రమ్ దట్ ఫేవర్. So bad. Come on, let's read. Continue. Verse 28. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. Okay, ఇప్పుడు ఏమైంది చూడండి. A favored man was turned into a slave by his brothers because of jealousy. ఫేవర్ ఉన్న వ్యక్తి, దేవుని తండ్రి కటాక్షము పొందిన కొడుకు ఇప్పుడు బానిసగా అయిపోయారు. ఎందుకు? అసూయ వలన. ఎవరినైనా దేవుడు బ్లెస్ చేస్తే వాళ్ళతో సంతోషించాలా? ఆమేన్. వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ అనాలా? నిజంగా. ఎందుకు? దేవుడు మిమ్మల్ని వేరే వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి తీసుకెళ్తున్నాడు. అర్థం ఏంటి తెలుసా? దేవుడు అన్నీ చూపిస్తున్నాడు. ఈ టైల్స్ ఎక్కడ, ఈ బాగుంటుంది, అది ఆ బాత్రూమ్ బాగుంటుంది. ఎందుకంటే రేపు మీరు ఇల్లు కట్టేటప్పుడు దేవుడు మీకు కొత్త ప్రణాళికలతో మీ ఇల్లు ఫస్ట్ క్లాస్ ఉండును గాక. అంతే, అసూయ పడద్దు. ఓ గాడ్ బ్లెస్ యు బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. మీ ఇల్లు లాగానే సెలబ్రేట్ చేయాలా? చెప్పలే, మా ఇల్లే దేవుడు మీకు ఇవ్వచ్చు రేపు. డోంట్ నో. సో ఎవరైనా కారు కొంటే ప్రైజ్ ది లార్డ్ సెలబ్రేట్ చేయాలా? నేను ఒక్కనే ఫోటో పెట్టుకోవద్దు, మీరు కూడా పెట్టుకోవాలి. బ్రదర్ కిషన్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ విత్ న్యూ కార్, 1 more car కమ్ ఇన్ టు యువర్ లైఫ్ అని పెట్టాలా? ఏడిస్తే కష్టము. ముందుకు వెళ్ళాలా, వేరే వాళ్ళు కూడా ఆశించాలా. మనం ముందుకు వెళ్ళాలా, మనతో పాటు వేరే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలా. ఆమేన్. నౌ వాట్ హ్యాపెన్? అ ఫేవర్డ్ బ్రదర్ బికమ్స్ అ స్లేవ్. చూడండి, బ్రదర్స్ అందరు హేళన చేశారు. ఓ వచ్చిండు, డ్రీమర్ వచ్చాడు. బికాస్ సంబడీ ఈజ్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ యూ, మీకు మీద హేళన చేస్తుండొచ్చు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ బ్యాడ్ అబౌట్ యూ, టాకింగ్ బ్యాడ్ అబౌట్ యూ, వాట్ ఎవర్, మీ మీద నవ్వుతూ ఉండొచ్చు. ఏదైనా దేవుని కటాక్షం మాత్రము తీయలేరు ఎవరు కూడా. దే మేడ్ ఫన్ ఆఫ్ జోసెఫ్. 20 shekels of silver కమ్మేశారు. They made fun. Are people making fun of you? No problem. Your story will end in a better way. Can somebody shout amen? Joseph didn't understand that in all that was happening, the father was divinely aligning. దేవుడు వాళ్ళు ఎంత నవ్వినా, ఎంత బ్యాడ్గా చెప్పినా, చేసినా దేవుడు ఒక మంచి కార్యము చేస్తున్నాడని యోసేపు తెలియదు. చిన్న పిల్లోడు, 17-year-old boy. Number 1, favor attracts what? Jealousy. Favor. Number 2, favor aligns or brings divine alignment in your life. పాస్టర్ గారు, నా జీవితంలో చెడు ఎందుకైంది ఇలాగా? డోంట్ వరీ, దేవుడు కీడు నుంచి మేలును తీసుకొచ్చే దేవుడు. దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ జోసెఫ్స్ లైఫ్. డివైన్ అలైన్మెంట్. దైవికంగా దేవుడు అన్ని కూడా మన మంచి కోసం ఏర్పాటు చేస్తున్నాడు. జోసెఫ్ డిడ్ంట్ అండర్స్టాండ్. Number 3, write this down. Somebody shout hallelujah. Number 3, Joseph, favor prospers you. దేవుని కటాక్షం ఉంటే మన లైఫ్లో ప్రాస్పారిటీ ఉంటుంది. చూడండి, యోసేపు బ్రదర్స్ ఆయన వస్త్రంని తీసి పడేశారు. జోసెఫ్స్ బ్రదర్స్ టుక్ ద కోట్ అవే ఫ్రమ్ జోసెఫ్, బట్ ద కోట్ డిడ్ నాట్ లీవ్ జోసెఫ్. ఫేవర్ ఎప్పుడు కూడా ఆయనను వదలలేదు. ఆ ఫేవర్ మనందరిపైన ఉండును గాక. ముఖ్యంగా ఆశిస్తున్న వాళ్ళపైన ఎక్కువ ఉండును గాక. Favor produces prosperity in your life. ఎక్కడ రాయబడి ఉంది పాస్టర్? Let's go to Genesis chapter 39 verse 1. ఎంతమంది వాక్యాన్ని నమ్ముతారు? వాక్యాన్ని నమ్మిన వారు ఒకసారి చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్పగలరా? నమ్ముతారు కదా? ఏం రాయబడి ఉంది? Now Joseph was taken down to Egypt, and Potiphar, an officer of Pharaoh, captain of the guard, an Egyptian, bought him అంటే సెకండ్ టైం. ఓకే, వాళ్ళ బ్రదర్స్ ఏమో ఇష్మాయిలీట్స్కి అమ్మేశారు. ఇష్మాయిలీట్స్ దగ్గర ఈ ఐగుప్తుడు కొనుక్కున్నాడు. అంటే ఏంటి? సెకండ్ టైం మార్కెట్లో హీ హ్యాడ్ టు స్టాండ్ నేకెడ్.
బాడీ అంతా చెక్ చేసి కొంటారు. ఓకే, సో ఈ బికేమ్ అ స్లేవ్. ఆయన స్లేవ్గా ఉన్న దేవుని కటాక్షం మాత్రం వదలలేదు. వాట్ హ్యాపెన్? వర్స్ 2, ద లార్డ్ వాజ్ విత్, గట్టిగా చెప్పండి, ఆయన బానిసగా అయ్యాడు కాబట్టి ఫేవర్ వెళ్ళిపోయిందా? మీ జీవితంలో కష్టాలు ఉన్నాయి కాబట్టి దేవుని ఫేవర్ వెళ్ళిపోయిందా? మీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఫేవర్ వెళ్ళిపోయిందా? నో, గాడ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ హీ వాజ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్. కెన్ వి హావ్ అనదర్ ట్రాన్స్లేషన్? మీ రీడ్ వర్స్ 2, రీడ్ చేయండి బ్రదర్. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. అంటే ప్రాస్పర్ అయ్యాడా యోసేపు? వినిపించట్లేదండి. అంటే ఎంతమంది నమ్ముతారు యోసేపు ప్రాస్పర్ అయ్యాడని? నమ్ముతున్నాడా? అంటే గాడ్ వాజ్ విత్ జోసెఫ్. సంబడి సే గాడ్ వాజ్ విత్ జోసెఫ్. యోసేపుతో దేవుడు ఉంటే వర్ధిల్లాడంటే, దేవుడు మనలో ఉన్నాడంటే మనం ఇంకెంత వర్ధిల్లాలా? పాస్టర్ గారు కరెక్టే పాస్టర్, దేవుడు యోసేపుతో ఉండి ఆయన ఆస్వాదింపబడ్డాడు, కానీ మనం అలా ఉండలేము పాస్టర్. కాదు, యోసేపు, జాగ్రత్తగా గమనించండి, జోసెఫ్ వాజ్ నాట్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యు అండ్ ఐ ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. Joseph did not have the Holy Spirit inside him. You and I have the Holy Spirit inside of us. Joseph did not have God inside him. You and I have God inside of us in Jesus' name. We can be prosperous because God was with Joseph and Joseph was prosperous. The favor is upon you. Hallelujah. Pastor garu యోసేపుతో ఉన్నాడు కాబట్టి బ్లెస్ అయ్యాడు. యోసేపుతో ఉన్న దేవుడు మనలో ఉన్నాడు ఇప్పుడు. We can be prosperous. చూడండి, ఆయన పరిస్థితిని బట్టి ఆయన ప్రాస్పర్ కాలేదు. God was with Joseph. He was a slave. బాబు అంటే ఊరికే వెళ్ళేవాడు, చాయ్ తీసుకురంటే తీసుకెళ్ళేవాడు, క్లీన్ చేసేవాడు. అలాంటి యోసేపుతో దేవుడు ఉన్నాడు. జోసెఫ్ succeeded. Somebody shout succeeded. What brings prosperity? The blessing and the favor of God. యోసేపు మీద ఉన్న ఫేవర్, యేసయ్య పైన ఉన్న ఫేవర్ మీ పైన ఉండును గాక యేసు నామములో. May you prosper in Jesus name. He prospered. పనివాడు ప్రాస్పర్ అవుతున్నాడు. God was with Joseph and he prospered. Only qualification is for favor is God with you, God in you. Somebody shout amen. Verse 3 and 4. Verse 4 quickly. యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. NKJV. మరియు అతడు verse 4. So Joseph found favor in his sight and served him. Then he made him overseer of this house, and all that he had he put it under his authority. Number 4, write this down. Favor causes people to trust you. అంటే ఎంత ట్రస్ట్ అంటే, ఇచ్చి వాళ్ళు మళ్ళీ అడగరు, పనైందా పనైందా పనైందా. నేను ఎవరికైనా పనిచ్చి పనైందా పనైందా అని 10 సార్లు అడుగుతున్నానంటే యు ఆర్ నాట్ అ ట్రస్ట్ వర్ది పర్సన్. మీ బాస్ మీకు పనిచ్చి అయ్యిందా, ఇంకెన్ని రోజులు అయ్యిందా అనొద్దు. మీ బాస్ అడిగే లోపే చెప్పాలా, సార్ అయిపోయింది సార్ అనాలా, లేకపోతే సార్ అయిపోలేదు రేపటికల్లా అయిపోతుంది అని చెప్పాలా. If please listen to me, don't be on your cell phones. If you receive, if a job is given to you, మీ బాస్ అడిగే ముందే సార్ అయిపోయింది అని చెప్పాలా. దట్ ఈస్ ద సైన్ యు ఆర్ ఫేవర్డ్. దట్స్ అ సైన్ దట్ యు ఆర్ ఫెయిత్ఫుల్. అయిందా, డబ్బు తీసుకున్నారు, వాళ్ళు అడిగే లోపే ఇచ్చేయాలి. సార్ నేను ఇచ్చారు కదా సార్, ఇచ్చేసారు. దిస్ ఈస్ అ ట్రస్ట్ వర్ది మ్యాన్. ఇచ్చా, ఎప్పుడు ఇస్తున్నా అంటే రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, 3 రోజుల తర్వాత ఇస్తా, మా పెద్దనాన్న డబ్బులు ఇంకా ఇవ్వలేదు ఇస్తా. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ unworthiness, unfaithfulness. Favor will cause people to trust you. యోసేపుకి ఇచ్చాడు, ఆయన మళ్ళీ అడిగాడా, ఏమైంది యోసేప్ అంత బాగుందా, లెక్కలు చెప్పి అడిగాడా? లేదు. Favor causes people to trust you. Can somebody shout amen? యజమాని ఇచ్చేశాడు. We didn't think about it. మా సంఘంలో మీకు ఏదైనా డిపార్ట్మెంట్ ఇస్తే, మీకు ఏదైనా పని ఇస్తే, మీ ఆఫీస్లో ఏమైనా పని ఇస్తే, మీ యజమాని అడిగే ముందే మీరు పని చేయను గాక. బిల్డ్ ద ట్రస్ట్. Number 5, verse 5 చూద్దామండి, 5వ అంశం. Are you learning something, church? It's wonderful this is. అతడు
అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము యోసేపు నిమిత్తం అని చెప్దామా 3 సార్లు 1 2 3 యోసేపు నిమిత్తం గట్టిగా కమ్ ఆన్ చర్చ్ వేక్ అప్ యోసేపు నిమిత్తము మరోసారి యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. ఆహా యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఆమేన్ చెప్దామా ఇప్పుడు. నంబర్ 5, ఫేవర్ యు క్యారీ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్. మీ మీదున్న ఫేవర్ మీ యజమాని కూడా ట్రాన్స్ఫర్ అవ్వగలదు. యోసేపు మీద ఫేవర్ ఏమైంది? ఆ పోటిఫర్ రికగ్నైజ్ చేశాడు, ఈ అబ్బాయిలో ఏదో స్పెషల్ ఉందండి, ఈ అబ్బాయిలో ఏదో స్పెషల్ ఉంది. ఆయనకు తెలియదు అది ఫేవర్ అని, దేవుని బ్లెస్సింగ్ అని తెలియదు. బికాజ్ జోసెఫ్ వాస్ ఫేవర్డ్, ఆ యజమాని గుర్తించి రికగ్నైజ్ చేసి ఆనర్ చేశాడు కాబట్టి ద పోటిఫర్ యాజ్ వెల్ ఎంజాయ్డ్ ద ఫేవర్. ఎంత ఫేవర్ అంటే పోటిఫర్ దేవుడు నమ్మలేదు, ఆయన దేవుడు ఎవడో తెలీదు. ఆ వ్యక్తి కూడా ఆయన ఇంట్లో ఉన్న వస్తువే కాదు బయట ఉన్నవి కూడా ఆస్వాదింపబడ్డాయి. That means the favor on you is so powerful that people who recognize your favor, they will also be attracted to the favor on your life. అందుకే అంట, మీ కంపెనీ ద్వారా మీరు ఆస్వాదింపబడి లేరు, మీ కంపెనీ మీ ద్వారా ఆస్వాదింపబడి ఉన్నది. మీ బిజినెస్ ద్వారా మీరు ఆస్వాదింపబడలేదు. బికాజ్ యు ఆర్ సో ఫేవర్డ్, యువర్ బిజినెస్ ఇస్ గెటింగ్ బ్లెస్డ్. Can somebody shout amen? You are blessed, you are favored. Get this. నేను ఇక్కడ నేను ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తే నేను ఆస్వాదింపబడతా లేదు, ఇన్ఫోసిసే మీ ద్వారా ఆస్వాదింపబడను గాక. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తే నేను ఆస్వాదింపబడదు లేదు, మీరు మీ మీద కటాక్షం ఉంది కాబట్టి మీ ద్వారా గవర్నమెంట్ బ్లెస్ అవును గాక. సో చేంజ్ ద వే యూ థింక్ ఫ్రమ్ టుడే. యువర్ ఆఫీసర్ విల్ బి బ్లెస్డ్ బికాస్ ఆఫ్ యూ. వెల్ డన్. మీ బాస్ కొత్త కారు కొన్నారనుకోండి, ఏం చెప్పాలా? మై ఫేవర్ ఈజ్ వర్కింగ్ ఆన్ మై బాస్. ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేశారనుకోండి, బికాస్ ఆఫ్ మీ. జోజ్ ఎంత బ్లెస్ అయ్యాడంటే, అందుకే అంటున్నాను, ఏ బ్లెస్సింగ్ అయితే యోసేపు బ్రదర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలో దే డిస్ఆనర్డ్. వాళ్ళు గుర్తుపట్టలేదు కాబట్టి, గుర్తుపట్టిన ఆ పోటిఫర్ ఏమయ్యాడు? బ్లెస్ అయ్యాడు. ఇస్ బ్లెస్డ్. కెన్ సంబడీ షౌట్ ఆమేన్? నేర్చుకుంటున్నారండి ఏమన్నా? ఫేవర్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్. So much is the favor of God on your life. Can somebody shout amen? Let's see the 6th one. Come on quickly. Let's read verse 7. Verse 6 నుంచి చదువుదామండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాడు. అందుకే మీకు ఒక డిపార్ట్మెంట్ ఇస్తే ఆ డిపార్ట్మెంట్ ఫ్లరిష్ అవును గాక. మీకు పార్కింగ్ డిపార్ట్మెంట్ ఉంటే ఆ పార్కింగ్ డిపార్ట్మెంట్ ఫ్లరిష్ అవును గాక. వర్షిప్ టీమ్ వర్షిప్ డిపార్ట్మెంట్ ఫ్లరిష్ అవును గాక. అషరింగ్ డిపార్ట్మెంట్ ఫ్లరిష్ అవును గాక. అకౌంట్స్ ఇస్తే అకౌంట్స్ ఫ్లరిష్ అవ్వాలా? ఆమేన్. ఎవ్రీ వీక్ సమోసాలకు డబ్బు ఇచ్చే అవసరం లేకుండా, పాస్టర్ మేము ప్రేయర్ చేసాం అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వీక్ ఎవరో ఒకళ్ళు స్నాక్స్కి డబ్బులు ఇస్తున్నారు పాస్టర్. దట్స్ హౌ యూ షుడ్ బికమ్. ఫేవర్ ఉందా? మీ పైన ఫేవర్ ఉందా? ఆ డిపార్ట్మెంట్ బ్లెస్ అవును గాక. Verse now the 7th one. Let's read the 6th one. Read. Verse 7. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాడు. యోసేపు ఏం చేశాడు? నంబర్ 6, write this down. Will favor comes to you to prove your character.
favor comes, when favor comes, you have to prove your character. When favor comes, you have to prove your character. Okay? Next verse చూద్దామండి. Write this down. Let's see. Next verse. అందరికి అర్థమైంది, దీని ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. యు అండర్స్టూడ్? రైట్. నెక్స్ట్ రీడ్. అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు చేతిలో ఏముంది? ఇప్పుడు ఆయన వస్త్రం ఏముంది? వస్త్రం ఏముంది చేతిలో? చేతిలో ఏముంది? చేతిలో ఏముంది? ప్రూఫ్. Every proof is not a proof of a bad character. ప్రూఫ్ ఉందా ఆమె దగ్గర? ఏముంది ప్రూఫ్? బట్టలు ఎట్లా వచ్చినాయి? యోసేపు బట్టలు ఎట్లా వచ్చినాయి? వాళ్ళు యోసేపు చేయకుండా ఎట్లా వచ్చింది బట్టలు? హలో, బట్టలు ఉన్నాయా లేవా యోసేపువి? అంటే యోసేపు తప్పు చేశాడా? ప్రూఫ్ ప్రకారం ఏంటి? తప్పు కానీ చేశాడా? కానీ తెలుసు కాబట్టి స్టోరీ అలా చెప్తున్నాం. అందుకే అన్నా, ఎవ్రీ ప్రూఫ్ ఈజ్ నాట్ అ ప్రూఫ్ ఆఫ్ అ బ్యాడ్ క్యారెక్టర్. యూ డోంట్ నో సమ్ టైమ్స్. సో వాట్ ఆమె ఏం చేసింది ఇప్పుడు? ఇంకో చూడండి, వచ్చిండు, రూమ్లోకి వచ్చిండు, ఇగో వస్త్రము, చెడ్డవాడు. So it was when she saw that he had left his garments in her hand and fled out, so she called all the men of her. Andaru వచ్చేయండి. ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఇంకో చూడండి, వస్త్రము చేతిలో ఉన్నది, ప్రూఫ్ ఉంది నా దగ్గర, ప్రూఫ్ ఉంది. brought it as a Hebrew to mock me. రేప్ చేయడానికి చూశాడండి. he came to me to lie with me and I cried out with a loud voice. కరెక్టా రాంగా? స్టోరీ మొత్తం మార్చేసాను. It comes to check our character. So sad. Young boy. Somebody shout hallelujah. యోసేపు ఏమని అనుకుంటుంటాడు తెలుసా? అరే, మా బ్రదర్స్కి మంచిగా చేస్తే మా బ్రదర్స్ ఏమో నన్ను పిట్లో వేశారు. ఈ నా ద్వారా పోటీఫర్ ఆస్వాదింపబడితే నన్ను తీసుకుపోయి జైలు వేశారు. ఇదేంటి ప్రభువా? డూ యూ ఆల్సో ఫీల్ లైక్ దట్ సమ్ టైమ్స్? అవర్ స్టోరీ ఓన్లీ, మన స్టోరీ ఇదంతా. ఎంత మంచి చేసినా తప్పు తీసుకుంటారేంటి మన జనాలు? ఇవన్నీ అయినా యోసేపు మీద ఫేవర్ ఉందా లేదా? ఫేవర్ ఇస్ దేర్. యూ అండ్ ఐ క్యారీ ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. సంబడీ షౌట్ ఆమేన్. Character. Number 7, quickly. Let's read. Are you ready, church? Let's read verse 20. Number 7. Favor causes divine alignment. ముందు చెప్పాను మీకు, ఏమి దైవికమైన అలైన్మెంట్ ఇస్తుంది ఫేవర్. Verse 20. Then Joseph's master took him and put him into the prison. Somebody shout prison. Prison. A place where king's prisoners were confined. Read India. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. జాగ్రత్తగా గమనించండి. యోసేపు ఎవరు ఉండే అండి? ఒక స్లేవ్ ఉండే. ఓకే, ఈజిప్షియనా? కాదు. జాగ్రత్తగా గమనించండి. నాట్ వెన్ యువర్ క్యారెక్టర్ ఈస్ ప్రూవ్డ్, యు ఆర్ నాట్ ఆల్వేస్ కెప్ట్ ఇన్ ప్యాలెస్. సమ్ టైమ్స్ యు ఆర్ పుట్ ఇన్ పిట్. ఇట్స్ ఓకే. యోసేపు ఏం చేశారు చూడండి ఇక్కడ. బ్యూటిఫుల్ ఏంటి తెలుసా? డివైన్ అలైన్మెంట్ అని చెప్పండి. ఐఎమ్ గోయింగ్ త్రూ వెరీ టఫ్ టైమ్. గాడ్ ఈజ్ అలైనింగ్ థింగ్స్. దేవుడు టఫ్ టైంలో పెట్టలేదు, బట్ గాడ్ ఈజ్ అలైన్. ఎలా చెప్పగలుగుతారు పాస్టర్ అంటే ఇక్కడ చూడండి. ద బ్యూటిఫుల్ ఏంటి తెలుసా ఇక్కడ అన్నిటిలో? A place where king's prisoners. అందరు చెప్పండి, కింగ్స్ ప్రిజనర్స్ అని చెప్పండి. కింగ్స్ ప్రిజనర్స్ దగ్గర ఎందుకు వేశారు? ఎందుకంటే ఆ రోజులు ఎలాగ ఉంటుండే అంటే, జాగ్రత్తగా గమనించండి, దొంగలు, ఓకే, దోపిడీలు చేసే వాళ్ళని ఒక్క ప్రిజన్లో ఒక దగ్గర వేసేవాళ్ళు. బ్లాక్ నంబర్ ఏ. బ్లాక్ నంబర్ బిలో మర్డర్ చేసిన వాళ్ళందరిని ఒక దగ్గర వేస్తుండే. మూడోది, రాజు దగ్గర పనిచేసి తప్పు చేసిన వాళ్ళని రాజు ప్రిజనర్స్ దగ్గర పెడుతుండే. రైట్? యోసేపుని అక్కడ ఎందుకు పెట్టారు? దేవుడు పోటిఫర్ని వాడుకొని అక్కడ యోసేపుని దేవుడు అక్కడ తీసుకెళ్ళాడు. దట్ ఈస్ కాల్డ్ డివైన్ అలైన్మెంట్. మీరు ఈ డిపార్ట్మెంట్లో తీసి ఈ డిపార్ట్మెంట్లో వేసి ఉండొచ్చు. దట్ కుడ్ బి డివైన్ అలైన్మెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. డివైన్ అలైన్మెంట్ ఎక్సలెంట్గా దేవుడు చేశాడు. వర్స్ 20, వర్స్ 21. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి, ఆయన చెరసాలలో ఉన్న గాడ్ వాస్ విత్ జోసెఫ్. ఆమేన్. గాడ్ డిడ్ నాట్ లీవ్ జోసెఫ్. జైలు ఉన్నావా?
నా ఫేవర్ రాదు అనలేదు. ఈవెన్ వెన్ జోసెఫ్ వాజ్ ఇన్ ద ప్రిజన్, ద ఫేవర్ ఆఫ్ గాడ్ వాజ్ విత్ హిమ్. ఇక్కడ చూడండి, అండ్ హీ గేవ్ హిమ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద కీపర్. అంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి, డాడీ దగ్గర ఫేవర్ పొందుకున్నాడు, రైట్? ఓకేనా? బానిసగా ఉన్నప్పుడు ఫేవర్, ప్రిజన్లో ఉన్నప్పుడు ఫేవర్. వేర్ ఎవర్ యు గో యూ హ్యావ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. అంటే జైల్లో ఉన్నాడని దేవుడు వెళ్ళిపోయాడా? గాడ్ ఈజ్ విత్ యూ. మీరు లోతైన లోయలో ఉండొచ్చు, దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఫేవర్ అంటే, ఫేవర్ అంటే ఏంటి? ఎందుకు ఇచ్చాడు ఆయన ఫేవర్? అంటే కొందరిని చూడంగానే వాళ్ళ కోసం ఏదో మంచి చేయాలనిపిస్తుంది. వాట్ ఈస్ దట్ ఫేవర్? లెట్ మీ టెల్ యూ, ఫేవర్ కెన్ నాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, ఇట్ క్యాన్ బి ఎక్స్పీరియన్స్డ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫేవర్ కెన్ ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఎందుకు బ్రదర్ మా బాస్ ఎందుకు నన్ను ఇంతగా హెచ్చిస్తా? ఐ డోంట్ నో, బికాస్ ఆఫ్ వాట్ ఈస్ ఇట్? ఫేవర్. నాకెందుకు కార్లు తెచ్చిస్తున్నారు? ఐ డోంట్ నో, ఇట్ ఈస్ ద ఫేవర్. నాకెందుకు ప్రమోషన్ ఇస్తున్నారు? ఇట్స్ బికాస్ ఆఫ్ ఫేవర్. విజ్డమ్ ఏంటి తెలుసా? అరే ఈ వ్యక్తి మీద ఫేవర్ ఉంది, ఐ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ దిస్ పర్సన్. చాప్టర్ 41 verse 39 and 40. Favor causes divine alignment. దైవికంగా దేవుడు అన్ని స్థిరపరుస్తున్నాడండి. ఇక్కడ చూడండి, ఫరో ఏం చేస్తాడు చూడండి. అందరికీ నమ్మకంగా ఉన్నాడు యోసేపు జైలుకి వెళ్ళకపోయి ఉంటే, అక్కడున్న ప్రిజనర్స్లో ఆ రాజు దగ్గరగా పనిచేసే వాళ్ళ దగ్గరకి వెళ్ళకపోయి ఉంటే, టుడే వీ వుడెంట్ బి టాకింగ్ అబౌట్ యోసేపు గురించి చూద్దాం. దెన్ ఫారో సెడ్ టు జోసెఫ్, in as much as God has shown you all this, there is no one as discerning and wise as you. Read, brother. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. Verse 40. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరి నీకు విధేయులై ఉందురు. Can somebody shout amen? Amen. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని. ఏమని చెప్పారు? సింహాసనం విషయం మాత్రమే నేను చూసుకుంటాను. పోటిఫర్ ఏమన్నాడు? నేను ఏం తింటానో అదే చూస్తాను, మిగతావంతా నువ్వు చూసుకోమన్నాడు. when he was in as a slave, he was given in charge of the house. అదే జైల్లో ఉన్నప్పుడు ఆ ప్రిజన్ అంతటికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఏమైంది? హీ వాజ్ గివెన్ ఇన్ చార్జ్ ఆఫ్ ద హోల్ నేషన్. నా తర్వాత గమనించండి, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఈ సర్మన్లు అన్నీ మర్చిపోయినా ఇది మర్చిపోద్దు. రైట్ దిస్ డౌన్. ఫేవర్ గోస్ ఇన్ ఇంక్రీజింగ్ లెవెల్, ఇంక్రీజింగ్ ఆర్డర్. ఫేవర్ గోస్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. డైరెక్ట్గా దేవుడు స్లేవ్ నుంచి ఆయనని ప్రైమ్ మినిస్టర్ తీసుకెళ్ళాడా? నో. ఫేవర్ గోస్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అని చెప్పండి. అంటే అర్థం ఏంటి? బానిసగా ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, అక్కడ పని చేస్తుండగా ఆయన మీద ఉన్న ఫేవర్లో దేవుడు వాస్ టెస్టింగ్ హిస్ ఫేవర్. ఆ ఫేవర్లో పాస్ అవ్వగానే నెక్స్ట్ లెవెల్ ప్రిజన్కి వెళ్ళాడు ఆయన. ఆమేన్. నెక్స్ట్ లెవెల్ ఏంటండి? హీ వెంట్ ఇన్ టు బికమ్ అ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఏం తెలుసా? నువ్వు చెయ్యెత్తమంటే చెయ్యెత్తుతారని ఉంది అక్కడ. Somebody shout amen. అంటే పాస్టర్ గారు నేను పార్కింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. నో, when you are faithfully working in the parking department, God will make you a leader in your office for 30 people. అక్కడ మంచిగా ఉంటే దేవుడు టీమ్ హెడ్గా చేస్తాడు. నెక్స్ట్ God will make you CFO, then God will make you CEO. అందుకని అంటున్నాను, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, be faithful. Nobody is watching me, pastor. God is watching you. God will bring favor in your life. Increase that favor. ఏమని ఫస్ట్ స్లేవ్గా ఉన్నాడు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన టమాటాలు నాటాడేమో, ఇట్ గ్రూ. ఫరో చూసి, పోటిఫర్ చూసి, ఈ అబ్బాయిలో ఏదో ఉంది. హీ ఆనర్డ్. నెక్స్ట్ జైల్, ఫేవర్. హీ వాజ్ ఫేత్ఫుల్. దెన్ హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. ఫేవర్ ఇస్ ఆన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. Somebody shout amen. Increasing order. May favor increase over your life. I prophesy, let favor increase over your life. I prophesy, may favor increase over your life in Jesus' name. I prophesy that you go from one step to another step in your life in Jesus' name. Favor, 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 favor in your life in Jesus' name. Favor of God. Increasing order. నాకు ఇది చెప్పాను, నేను చెయ్యను, లేట్గా వెళ్తా, పని చేయ ఆఫీస్లో. You will not grow to a next level. దేవునికి పని చేసినట్టు పని చేయండి ఆఫీస్లో. అందరూ షాక్ అయితే, ఏంటి ఇలా పని చేస్తున్నాను? దేవుని కొరకు చేస్తున్నాను, దేవుడి ఉద్యోగం ఇచ్చాడు, యజమానిని కూడా దేవుడు ఇచ్చాడు. ఐ విల్ వర్క్, ఐఎమ్ సర్వింగ్ ఫర్ గాడ్.
అని అడిగే ముందే నేను ఇచ్చేస్తాను పని. సంబడి షౌట్ ఆమేన్. ఫేవర్ ఇస్ ఇంక్రీస్డ్ ఆర్డర్. అషరింగ్ ఉంది డిపార్ట్మెంట్ని ఎలాగైనా చూసుకోండి. నో, గాడ్ ఇస్ సీయింగ్. సంబడి షౌట్ హల్లెలూయా. లెట్స్ రీడ్ వర్స్ 41. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. Verse 44. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. జాగ్రత్తగా మనం చూసారా, బానిసగా ఏమయ్యాడండి ఇప్పుడు? బికేమ్ ప్రైమ్ మినిస్టర్. ఫేవర్, సమ్మరీ షార్ట్ ఫేవర్. ఆ దానికన్నా గొప్ప కటాక్షం మన జీవితంలో ఉండును గాక. ఐ థాట్ యూ కెన్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ సే ఆమేన్. ఫేవర్, see what God can do. ప్రాబ్లం ఏంటి తెలుసా? మైండ్ సెట్ ఈజ్ రాంగ్. మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఐఎమ్ ఫేవర్డ్, ఐఎమ్ ఫేవర్డ్. ఎవరేమనుకున్నా ఐఎమ్ ఫేవర్డ్. గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ బికాజ్ ఐఎమ్ ఫేవర్డ్ ఇన్ జీసస్ నేమ్. ప్రభువా, అడుగుపెట్టు ప్రతి స్థలము నేను ఆస్వాదింపబడ్డాను యేసు నామములో. యువర్ మైండ్ సెట్ షుడ్ చేంజ్. Genesis 45 verse 6 and 7. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవుడు యోసేపు వాళ్ళ బ్రదర్స్తో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మీకన్నా ముందు నన్ను పంపించాడు దేవుడు ఇక్కడ. డోంట్ ఫియర్ అంటున్నాడు. Now write this down. This is interesting. Write this down. Please write this. Never take the place of favor to take vengeance. దేవుడు మీ పైన ఫేవర్ చూపించాడు కాబట్టి వేరే వాళ్ళ మీద ప్రతీకారము తీసుకోవద్దు. కమాన్ ఆమేన్ చెప్దాము. ఇప్పుడు యోసేపు, జాగ్రత్తగా గమనించండి. యోసేపు పోటిఫర్ భార్య ఆయనను జైలు వేశారా? కరెక్టా రాంగా? గట్టిగా చెప్పండి. యోసేపు పోటిఫర్ని పిలిచి రా అంటే, సార్ చెప్పండి సార్ అంటే, నన్ను తప్పుగా జైలు ఎందుకు వేసావు అని పిలిచి అడిగారా? డిడ్ హీ టేక్ ద పొజిషన్ ఆఫ్ ఫేవర్ టు టేక్ రివెంజ్? జస్ట్ ఇమాజిన్, పోటిఫర్ భార్య ప్రైమ్ మినిస్టర్ అయిన అవ్వగానే ఉనికి ఉండొచ్చు. డిడ్ జోసెఫ్ టేక్ అడ్వాంటేజ్? కమ్ ఆన్, సంబడీ షౌట్ ఆమేన్. No. Number 2, వాళ్ళ బ్రదర్స్ వచ్చినప్పుడు నన్ను మీరు అమ్మేస్తారా, స్లేవ్గా అమ్మేస్తారా, చూడు మీరు పని చేస్తాను అన్నాడా? నో. నెవర్ టేక్ యువర్ ప్లేస్ ఆఫ్ ఫేవర్ టు టేక్ రివెంజ్ ఆన్ సంబడి. ఆఫీస్లో దేవుడు మీకు అగేన్స్ట్గా ఉన్న బాస్ పైన దేవుడు మీరు మనం పెట్టవచ్చు. మీరు బాస్ అయిన వెంటనే షో కైండ్నెస్, డోంట్ టేక్ రివెంజ్. పాస్టర్ గారు నేను ఎంత మంచిగా చూపించినా అందరు మిస్ట్రీట్ చేస్తున్నారు. వాట్ విల్ హ్యాపెన్ ఇస్ వెన్ యూ షో ఫేవర్, ఇఫ్ సంబడి ఈస్ మిస్యూజింగ్ ఇట్, గాడ్ నోస్ హౌ టు చేంజ్ థింగ్స్. యూ డోంట్ వరీ. నువ్వు చూపించాను, బీ మ్యాంగో ట్రీ. దే విల్ టేక్ అడ్వాంటేజ్. పాస్టర్, దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్. రైట్ దిస్ డౌన్. A man of favor will never take vengeance. అందుకే బైబిల్ ఏమైనా నీ శత్రువు ఆకలిగా ఉంటే, మీ శత్రువు ఆకలిగా ఉంటే వాడిని బార్బిక్యూ చేయని రాబడి లేదు. బికాస్ అ మ్యాన్ ఆఫ్ ఫేవర్, అ మ్యాన్ ఆఫ్ బ్లెస్సింగ్ విల్ నెవర్ టేక్ వెంజన్స్. దీస్ ఆర్ ద మిరకల్స్ ఇన్ ఫేవర్. రేపు మీకు దేవుడు మీకు సొంత బిల్డింగ్ ఇచ్చిన తర్వాత మీ ఓనర్, ఇప్పుడు ఏదైతే ఓనర్ ఉన్నారో మీ ఇంటికి రెంట్కి వస్తే, రెంట్ కావాలని వస్తే తృణీకరించకండి. మాకు ఎలా సతాయించారో మాకు తెలుసు. కొంచెం బోరింగ్ ఎక్కువ పెడితే మాకు ఫోన్ చేస్తుండే మీరు. మా ఇంటికి చుట్టాలు ఎక్కువ వస్తే మనం తిడుతుండే. నో, డోంట్ టేక్ వెంజన్స్. షో కైండ్నెస్. సంబడి షౌట్ ఆమేన్. ఇఫ్ దే మిస్యూజ్ ద కైండ్నెస్ యు షో, దే విల్ పే ఇట్ లేటర్. దేవుడు యోసేపుని పెట్టాడు వాళ్ళ బ్రదర్స్ జీవితంలో. వాళ్ళ బ్రదర్స్ అస్సలు రికగ్నైజే చేయలేదు, అందుకే ఆ ఫేవర్ని పొందుకోలేదు. పోటిఫర్ రికగ్నైజ్ చేశాడు. అంటే దాని అర్థమైంది తెలుసా? మీ పైన దేవుని ఫేవర్ని గుర్తించిన వాళ్ళు కూడా ఆస్వాదింపబడతారు. దట్స్ వై ఇఫ్ యూ సీ అ పర్సన్ విత్ ఫేవర్, డోంట్ డిస్రెస్పెక్ట్, డిస్ఆనర్. ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ లైఫ్. లెట్స్ ఆల్ స్టాండ్ టు అవర్ ఫీట్. మీ గురించి ప్రార్థన చేస్తారు. లేచి నిలబడండి.
All those who want to say, Father, I want to increase in favor, stand to your feet. ఈ కటాక్షంలో ఎదగాలనుకున్న వాళ్ళు దయచేసి నిలబడండి, ప్రార్థించారు. 2 చేతులు పైకెత్తండి. మీ పైన యోసేపు కోట్ వేసుకున్నప్పుడు ఇలా పైన పెట్టాడేమో చేతులు, వాళ్ళ డాడీ కోట్ వేసినప్పుడు. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ సే, లార్డ్ థ్యాంక్ యూ. యోసేపుని the coat of many colors was taken away, but Joseph was always favored. ఎవరు ఎంత మీకు అగేన్స్ట్గా ఉన్నా దేవుడు మీకు తోడై ఉన్నాడు. యోసేపుతో దేవుడు ఉండే కాబట్టి he was successful. God is in you, so you are successful. God is in you. ఏ ఏరియాలో మీ ఫేవర్ చూడాలనుకుంటున్నారో ప్రార్థన చేయండి. ఐ విల్ అగ్రీ విత్ యూ. ఆఫీస్లోనా, ఫ్యామిలీలోనా, ఫైనాన్స్ విషయంలోనా, which is the area you want to see favor? Pastor, I am in a rented house, I want to go into a own house. ఒకటే చెప్తాను మీకు, లెవెల్ ఆఫ్ ఫేవర్ ఉంటుందండి. ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారో లెర్న్ టు బీ ఫెయిత్ఫుల్. ఆఫీస్లో ఉన్నారు, లెర్న్ టు బీ ఫెయిత్ఫుల్. Then you will go to another level. In your church, you are given a responsibility. Be faithful in that responsibility. Be faithful. You will go to the next level. Lord, I thank you and I prophesy on your children in Jesus' name this morning. Lord, let your favor increase on our church members, Lord. Favor increase. Prabhu ani vakyam రాయబడింది, God was with Joseph and he was a successful person. Prabhu ani కృప ఉంది కాబట్టి నీ బిడ్డలు చేసే ప్రతి విషయంలో సక్సెస్ ఉండును గాక. Lord, success in their workplace, success in their family, success in their finances in Jesus name. వాళ్ళ బిజినెస్ లో ప్రతి ప్రాజెక్ట్ లో ప్రభువా let there be success in Jesus name. చదువు విషయంలో సక్సెస్ ఉండును గాక యేసు నామములో. Lord, I curse every disfavor in your children's life, Lord. నీ కటాక్షం ఉండును గాక. ప్రభువా యోసేపు పైన ఉన్న కటాక్షము కన్నా గొప్ప కటాక్షం మాలో ఉంది. యేసయ్య కటాక్షం ఉంది ప్రభువా. let the favor of Jesus show forth and glorified in and through our lives. We thank you, Lord. ప్రభువా ఈ రోజు మొదలుకొని good things happen in your children's life. Mindset మారును గాక. Good things happen, Lord. We thank you in Jesus name we pray. If you receive, shout a big amen.